అసలు గంపలో స్త్రీ కూర్చోవడం ఏమిటి? గంపలో కూర్చున్న స్త్రీని ఇద్దరు స్త్రీలు మోసుకెళ్లడం ఏమిటి? అసలు జకర్యాకు వచ్చిన ఈ దర్శన భావం ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. జకర్యాకు వచ్చిన ఈ దర్శనం జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల వరకు వ్రాయబడింది. అందులో 6, 7 వచనములు ఇప్పుడు చదువుకుందాం. ఇది ఏమిటి అని నేను అడిగి తిని, అందుకతడు ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పెను. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే జకర్యాకు దర్శనంలో ఈ విధంగా కనబడింది. ఒక కొలతూములో ఒక స్త్రీ కూర్చుని ఉన్నది, అనగా ఒక బుట్టలో లేదా ఒక గంపలో కూర్చుని ఉన్నది. ఇప్పుడు ఈ గంప సీసపు బిళ్ళతో మూయబడి ఉన్నది, అంటే గంప లోపల స్త్రీ ఉన్నది. ఇప్పుడు ఈ గంప బయలు వెళ్ళేది అని లేఖనం సెలవిస్తుంది. బయలు వెళ్ళేది అంటే ఇక్కడ నుండి ముందుకు ప్రయాణం చేసేది అని అర్థం. ఇంతకీ ఆ గంపలో కూర్చున్న స్త్రీ ఎవరంటే దోషమూర్తి అని 8వ వచనంలో రాయబడింది. ఇప్పుడు దీనికి భావం ఏమిటో తెలుసుకుందాం. గంపలో స్త్రీ అనేది బరువుకు సాదృశ్యం. ఏమిటి ఈ బరువు అంటే ఇశ్రాయేలు సంతతి చేసిన దుష్టత్వం, దురాశ, స్వలాభం బరువుతో కొలవబడింది. అందుకే 8వ వచనంలో దోషమూర్తి అని వ్రాయబడింది. ఈ గంపకు పైన సీసపు బిళ్ళతో మూయబడి ఉన్నది. సీసపు బిళ్ళ దేనిని సూచిస్తుందంటే కొలత యూనిట్లు, వాణిజ్య గుర్తులను సూచిస్తుంది. ఇప్పుడు ఈ గంప బయలు వెళ్ళేది అని లేఖనం సెలవిస్తుంది. దీనికి అర్థం ఏమిటంటే ఇప్పటి వరకు ఇశ్రాయేలు సంతతి బబులోను చెరలో ఉన్నారు. అంటే వారి దుష్టత్వాన్ని బట్టి బబులోను చెర ద్వారా ఇశ్రాయేలు మీద దేవుడు అధికారాన్ని చెలాయించాడు. ఇప్పుడు వారి దోషాలు పరిహరించి తిరిగి యెరూషలేముకు దేవుడు రప్పిస్తాడు. ఈ సమస్య గురించి దేవుడు జకర్యాతో దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాడు. తరువాత ఈ గంపను 2 స్త్రీలు మోసుకెళ్తున్నట్లుగా లేఖనం సెలవిస్తుంది. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరి శంకుబొడి కొంగలు రెక్కలు వంటి రెక్కలు వారికుండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశం మధ్యకు ఎత్తి దానిని మోసిరి. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇప్పుడు గంపలో కూర్చున్న స్త్రీని 2 స్త్రీలు మోసుకెళ్తున్నారు. ఈ 2 స్త్రీలకు శంకుబుడి కొంగ రెక్కలు కలిగి ఉన్నారు. దీనికి అర్థం ఏమిటంటే శంకుబుడి కొంగ అపవిత్రమైనది, అంటే ఈ 2 స్త్రీలు అపవిత్రమైనవారు. అంటే వీరు ఎవరిని సూచిస్తారంటే ఒక స్త్రీ బబులోనీయులను, మరొక స్త్రీ అష్షూరీయులను సూచిస్తారు. ఎందుకంటే ఈ 2 సామ్రాజ్యాలు సాతాను, నిమ్రోదు ద్వారా నెలకొల్పిన జనాంగాలు. తరువాత ఈ గంపను ఈ 2 స్త్రీలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని జకర్యా దూతను అడగగా జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దాన్ని పీఠం మీద పెట్టియుందురని అతడు నాకు ఉత్తరమిచ్చెను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆ 2 స్త్రీలు ఈ గంపను షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు తీసుకెళ్తున్నారని లేఖనం సెలవిస్తుంది. దీనికి అర్థం ఏమిటంటే షీనారు దేశమందు అంటే ఆ గంపను ప్రారంభ దశలో ఎక్కడి నుంచి అయితే తీసుకువచ్చారో చివరకు అదే బబులోను దేశంలో ఇడువబడుతుంది. అనగా ఇశ్రాయేలు సంతతి చేసిన విగ్రహారాధన దుష్టత్వం చివరకు బబులోను దేశంలోనే నాశనం అవుతుందని అర్థం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇశ్రాయేలు సంతతి నుండి విగ్రహారాధన, ఐగుప్తు వ్యాపారము యోధాలో లేకుండా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ప్రవచనం నెరవేర్పులో భాగంగానే బబులోను చెర తరువాత ఇశ్రాయేలు సంతతి మరియు వారి మధ్య నుండి విగ్రహారాధన పూర్తిగా తీసివేయబడింది. ఇంతటితో ఈ దర్శనం ముగించబడింది. జకర్యాకు వచ్చిన మరిన్ని దర్శనాలు గతంలో చేశాను. ఎవరైనా చూడని వారుంటే దయచేసి చూడగలరు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.